దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేశారని మనందరికీ తెలుసు కదా. మరి అమృతాన్ని రాక్షసులు పొందారా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం పాల సముద్రాన్ని మదించి అమృతం పొందాలని దేవతలు అనుకున్నారు. కానీ ఆ పని ఒక్క దేవతలే చేయలేరు కనుక రాక్షసుల సహాయం అడిగారు. రాక్షసులకి దేవతలకి ఒకరంటే ఒకరికి విరోధం. అయినా అమృతం మీద ఆశతో రాక్షసులు దేవతలకి సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. దేవాసురులు ఆ కార్యాన్ని ఎలా సాధించాలని ఆలోచిస్తున్నారు. ఏ పనికైనా ఒక ప్రణాళిక అంటే ప్లానింగ్ ఉండాలి కదా. దేవతలు రాక్షసులు ఇప్పుడు ఆ ప్లానింగ్ చేస్తున్నారు. దేనితో సముద్రాన్ని మదించాలి అంటే దేన్నైనా కవ్వంగా చేసి చిలకాలి. ఆ కవ్వం ఏది? అంత పెద్ద సముద్రాన్ని చిలకాలంటే చాలా పెద్ద పర్వతం లాంటి కవ్వం ఉండాలి. ఆ కవ్వానికి కింద ఆధారం అంటే సపోర్ట్ ఏది అని చాలా ఆలోచించి ఆ పనిని చేయడానికి వెనకాడతారు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ముందుండి ఆ కార్యానికి సహాయం చేశారు. కవ్వం చాలా పొడవుగా వంకర లేకుండా స్థిరంగా అంటే స్టేబుల్ గా ఉండాలి. కనుక అన్ని విధాలా శ్రేష్టమైన మందర పర్వతమే అందుకు సరిపోతుందని బ్రహ్మ విష్ణువులు చెప్పారు. బ్రహ్మ విష్ణువుల ఆజ్ఞతో ఆదిశేషుడు ఆ పర్వతాన్ని పెకిలించి ఎత్తాడు. అప్పుడు దేవదానవులు ఆ పర్వతాన్ని తెచ్చి పాల సముద్రంలో పెట్టారు. కానీ సరైన ఆధారం లేకపోవడంతో అది సముద్రం లోపలికి దిగబడిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించారు. అప్పుడు శ్రీహరి దయతో ఆదికూర్మంగా అవతరించి మందర పర్వతానికి ఆధారంగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఒక మంచి పని చేయటానికి ప్రయత్నిస్తే తప్పకుండా దైవం ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు కవ్వం దొరికింది, దానికి ఆధారం దొరికింది. ఇక వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి సముద్ర మథనం ప్రారంభించారు. ఆ వాసుకి తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. ఉత్సాహంతో కేకలు వేస్తూ వేగంగా రాక్షసులు, దేవతలు సముద్రాన్ని మదిస్తున్నారు. ఆ వేగానికి భూమంతా కదిలింది. ఆ ధ్వనులకి దిక్కులు మారుమ్రోగాయి. వాసుకి నోటి నుంచి వచ్చే విషజ్వాలలు మబ్బుల్లా ఉన్నాయి. అలా మదించి వారి శక్తి తగ్గింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు వారికి శక్తిని ఇచ్చాడు. వారు ముందు కంటే ఎక్కువ శక్తివంతులయ్యి ఇంకా ఎక్కువ ప్రయత్నించారు. అలా మదించగా ముందు విషం పుట్టింది. అది 4 వైపుల నుంచి వ్యాపించి లోకాలని కాల్చేస్తుంది. అప్పుడు దేవతలందరూ పరమ దయాళువైన పరమశివుడి దగ్గరకు వెళ్లి ఆయనని కాపాడమని వేడుకున్నారు. ఆ భోళాశంకరుడు కారుణ్యంతో కరిగిపోయాడు. ఆ విషాన్ని తాను తీసుకోకపోతే అంతటా వ్యాపించి కాల్చేస్తుంది. తీసుకుంటే ఆయన కడుపులోనే ఉన్న బ్రహ్మాండం అంతా కాలిపోతుంది. అందుకని ఉపాయం ఆలోచించి ఆ విషాన్ని గొంతులోనే ఉంచుకున్నాడు. మన కోసం గొంతులో విషాన్ని ఉంచుకుని నీలకంఠుడు అయ్యాడు దయగల స్వామి. తరువాత పాలసముద్రం నుంచి జ్యేష్ఠాదేవి పుట్టింది. ఆవిడ దురదృష్టం, పేదరికం, బద్ధకం మొదలైన వాటికి అధిదేవత. తరువాత చంద్రుడు పుట్టాడు. ఆ తరువాత లక్ష్మీదేవి పుట్టింది. చంద్రుడితో పుట్టింది కాబట్టి లక్ష్మీదేవిని చంద్ర సహోదరి అని పిలుస్తాం. అలాగే జ్యేష్ఠాదేవి తరువాత పుట్టింది కనుక ఆవిడకి లక్ష్మీదేవి చెల్లెలు. తరువాత ఉచ్చైశ్రవం అనే తెల్ల గుర్రం పుట్టింది. ఆ తరువాత సూర్యుడి కిరణాలను తిప్పికొట్టే కౌస్తుభమణి పుట్టింది. అవి కాక అమృతంతో నిండిన కమండలాన్ని పట్టుకున్న దేవవైద్యుడు ధన్వంతరి, ఐరావతమనే తెల్ల ఏనుగు మొదలైనవి చాలా పుట్టాయి. వీటిలో కౌస్తుభమణిని, శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి గ్రహించాడు. ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని, ఐరావతం అనే ఏనుగును ఇంద్రుడు గ్రహించాడు. అప్పుడు ఆ అమృతాన్ని మెల్లగా రాక్షసులు గ్రహించారు. అమృతం రాక్షసులకి దక్కితే వారు బలగర్వం చేత లోకాలను పీడిస్తారని విష్ణువు మాయాకాంత మోహిని రూపం ధరించాడు. రాక్షసుల దగ్గరకు వెళ్లి తన అందాలతో మాయ చేసి వారి నుంచి అమృతాన్ని తీసుకున్నాడు. తానే స్వయంగా అందరికీ అమృతాన్ని ఇస్తానని దేవతలను, రాక్షసులను 2 వరుసలుగా కూర్చోమని చెప్పింది. మోహిని దేవతలకు అమృతాన్ని ఇస్తోంది కానీ తన అందచందాలతో మాయ చేసి రాక్షసులకు ఇవ్వడం లేదు. ఆ రాక్షసులు కూడా ఆ మోహిని స్వరూపాన్ని చూసి మైమరచిపోయి ఆమె అమృతం ఇస్తుందో లేదో కూడా తేల్చుకోలేకపోయారు. ఇది తెలుసుకున్న రాహువు ఇలాగైతే మనకు అమృతం దక్కినట్టే అని తెలివిగా దేవతల రూపంలో మారి దేవతల వరుసలో కూర్చున్నాడు. రాహువు పక్కనే కూర్చున్న సూర్యుడు, చంద్రుడు అది గ్రహించారు. రాహువు గురించి మోహినికి చెప్పారు. మోహిని మారు మాట్లాడకుండా రాహువుకు అమృతం ఇచ్చినట్టే ఇచ్చి ఆ అమృతం రాహువు కంఠంలోకి వెళ్లేలోపే చక్రంతో రాహువు శిరస్సు ఖండించింది. అమృత స్పర్శ వల్ల రాహువు తల నాశనం లేనిదిగా అయింది.
అప్పట్నుంచి అతడి వివరాలు విష్ణువుకు చెప్పిన సూర్యచంద్రులంటే రాహువుకు విరోధం ఏర్పడి ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది. రాక్షసులు అమృతం ఇవ్వకపోతే అంత తేలికగా ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోలేదు. అమ్మో, ఎంత మోసం చేశారు దేవతలు, ఇక వీళ్లతో స్నేహం మనకి వద్దు అనుకున్నారు. వాళ్ల రాజైన బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పారు. చాలా ఆలోచించి ఇక దేవతలతో యుద్ధమే సరైనదని నిర్ణయించుకున్నారు. రథాలు, గుర్రాలు, ఏనుగులతో సైన్యాన్ని తీసుకుని యముడిలా భయంకర రూపాలతో వాళ్ళందరూ దేవతలపైకి దండెత్తారు. వారిని చూసి ఇంద్రుడి హృదయం భయపడిందంట. అంత గొప్పగా దేవతలను ఎదిరించి బాణాలు ప్రయోగించారు. ఆ రాక్షసులను చూసి శ్రీమన్నారాయణుడి స్వరూపాలైన నరుడు, నారాయణుడు దేవతలకు సహాయం చేయడానికి అక్కడికి వచ్చారు. నరుడు గాంధీవం అనే ధనుస్సుతో, నారాయణుడు సుదర్శన చక్రంతో ఆ రాక్షసులను ముట్టడించారు. నరుడు వేసే పెద్ద పెద్ద బాణాలకు రాక్షస సైన్యమంతా పడిపోయి రక్తం ఏరులా పారింది. నారాయణుడి బలమైన బాహువులతో వేసిన సుదర్శన చక్రం ధాటికి ఆ రాక్షసుల తలలు తెగిపడ్డాయి. ఈ విధంగా సముద్రం ఒడ్డున జరిగిన దేవదానవుల యుద్ధంలో చాలా మంది రాక్షసులు మరణించారు. మిగిలిన వారు భయంతో వెళ్లి సముద్రంలో దాక్కున్నారు. దేవతలు యుద్ధంలో గెలిచారు. తరువాత ఇంద్రుడిని అమృతాన్ని రక్షించమని దేవతలందరూ వేడుకున్నారు. మందర పర్వతాన్ని పూర్వం ఉండే చోట మళ్లీ నిలిపారు. తమ తమ ఇళ్లకు వెళ్లి అందరూ సుఖంగా ఉన్నారు.